హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కార్తిక్ టెలి న్యూస్. ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాతావరణ పరిస్థితుల గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకైతే ఒక సపోర్ట్ అయితే ఇవ్వండి. వివరాల్లోకి వెళ్ళినట్లయితే తెలుగు రాష్ట్రాల్లో భిన్నమైన వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. అకాల వర్షాలతో పాటు పలు ప్రాంతాల్లో అతలాకుతలం అయ్యాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిశాయి. పలు జిల్లాల్లో ఈదురుగాలులతో పాటు వడగండ్లతో నష్టం జరిగింది. పిడుగుపాటుకు 4 మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. హైదరాబాద్లో గంటన్నర పాటు వాన దంచికొట్టింది. భారీ వర్షం దాటికి చార్మినార్ నుంచి పెచ్చులు ఊడిపడ్డాయి. ఏపీలోనూ వర్షాలు కొనసాగుతున్నాయి. ఇక దీంతో తాజాగా విపత్తు నిర్వహణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో అనూహ్యమైన వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. మరో 2 రోజులు ఇదే రకమైన భిన్నంగానే వాతావరణం ఉంటుందని విపత్తు నిర్వహణ శాఖ వెల్లడించింది. కొన్ని ప్రాంతాల్లో ఎండలు, మరికొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. శుక్రవారం అల్లూరి, కాకినాడ, తూర్పుగోదావరి, అనంతపురం, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో కొన్ని చోట్ల పిడుగులతో పాటు మోస్తరు వర్షాలు, శనివారం అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు, మరికొన్ని చోట్ల పిడుగులతో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మిగిలిన చోట్ల 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేశారు. రానున్న 48 గంటల పాటు ఇదే రకమైన పరిస్థితులకు అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. హైదరాబాద్లో దాదాపు గంటన్నర పాటు వాన దంచికొట్టింది. ఇక దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లలోకి నీరు చేరి జనం అవస్థలు పడ్డారు. రోడ్లపైకి కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.